హాయ్ నమస్తే ఎవ్రీవన్ అండి. ఒకసారి చాలామంది కూడా మా కస్టమర్స్ అందరూ రేకుల షెడ్ మీద మీరు ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేస్తారని చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి మనకి. ఇదిగోండి చూడండి, మనం రేకుల షెడ్ మీద ఇన్స్టాలేషన్ చేసాం. మన గుంటూరు జిల్లా సుద్దపల్లి చేబ్రోలు మండలంలో సుద్దపల్లిలో మనం ఇన్స్టాలేషన్ చేసామండి. మన తన్నీరు నాగరాజు గారికి ఈ రేకుల షెడ్ పైన ఇన్స్టాలేషన్ చేయండి అని మనకి లీడ్ ఒకటి ఇచ్చారు. అయితే మేము గతంలో కూడా చాలా రేకుల షెడ్లు కూడా చేయబట్టి ఈ నాగరాజు గారు మనల్ని కన్సల్ట్ అయ్యారండి. చాలామందికి కూడా డౌట్ ఏంటంటే రేకుల షెడ్ మీద ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మనకు సబ్సిడీ వస్తుందా రాదా అనేది వాళ్ళ క్వశ్చన్ మార్క్ అండి. 100% రేకుల షెడ్ మీద ఇన్స్టాలేషన్ చేసుకుంటే మనకి 100%గా కూడా సబ్సిడీ అనేది గ్యారంటీగా 78,000 రూపీస్ అనేది సబ్సిడీ అనేది వస్తుంది. ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు, మనల్ని కన్సల్ట్ అవ్వండి. మనం రేకుల షెడ్ పైన కూడా ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేస్తాం పూర్తిగా మీకు వివరిస్తాను, చూపిస్తాను. చూడండి, ఇదిగోండి రేకుల షెడ్ పైన మీరు కింద ఇంటికి సీలింగ్ చేయించుకున్నా కూడా నో ప్రాబ్లం అండి. పైనుంచి మనకి రేకుల షెడ్కి అయితే ఏ విధంగా బోల్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుందో అదేవిధంగా దానికి సరిపోనే స్ట్రక్చర్ అనేది మనం తీసుకొచ్చి ఆ స్ట్రక్చర్ని మనం ఇన్స్టాలేషన్ అనేది చేస్తామండి. ఇదిగోండి మా టెక్నీషియన్ చూడండి ఎట్లా చేస్తున్నారో. ఇదిగోండి ఆ బోల్ట్ అనేది రేకు పైన ఉన్న బోల్ట్ తీసి మన స్ట్రక్చర్ అనేది దానికి సెట్ చేసి ఫస్ట్ ఐరన్ రాడ్స్ అనేది తీసుకొచ్చి అది సెట్ చేసి పైన కింద రెండు పక్కల కూడా టైట్ చేసేస్తామండి. ఇదిగోండి బోల్ట్ చూడండి, గ్యాలనైజ్డ్ బోల్ట్ అండి. ఈ బోల్ట్ అనేది రెండు పక్కల కూడా మనం టైట్ చేసేస్తాం. పైనుంచి కింద నుంచి రేకులు అనేది ఫిట్టింగ్ ఉంటాయండి. పైనుంచి మనం గ్యాలనైజ్డ్ బోల్ట్ అనేది టైట్ చేస్తామండి. ఇదిగోండి ఇటువంటి ఛానల్ అండి, ఇది కూడా గ్యాలనైజ్డ్ అల్యూమినియం ఛానల్ అండి. మీకు 30 years వారంటీతో వస్తుందండి దీనికి కూడా. ఇదిగోండి ఇది సింగిల్ స్టేర్ అండి, సింగిల్ స్టేర్ కూడా కాదండి, సింగలే. ఫస్ట్ వాళ్ళు చుట్టూ గోడలు కట్టుకొని ఒక స్టేర్ అంటే ఒక రేకుల షెడ్ కింద కూడా ఎటువంటి స్లాబ్ కూడా ఏం లేదు, డైరెక్ట్ రేకుల షెడ్ మీదేనండి. ఇదిగోండి సుద్దపల్లి గ్రామం అండి ఇదంతా. మా ఇంజనీర్స్ అందరూ ఇంజనీర్ పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుందండి. ఇదిగోండి ఒకసారి గమనించండి మీరు. ఇదిగోండి 3 4 1 2 3 4 ఛానల్స్ మీద మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసామండి. 4 అనేది ఐరన్ రాడ్స్ అనేది వేయాలి. ఇదిగోండి వాళ్ళు కస్టమర్స్ 3 kW కాబట్టి 6 panels అండి. వాళ్ళు వారి ప్రిఫర్ చేసామండి, వాళ్ళు కూడా వారి మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇదిగోండి వారి ప్యానల్స్ అండి, 575 panels అండి, 575 watts అండి. ఇదిగోండి వారి ప్యానల్స్. ప్యానల్ కూడా చూడండి ఎట్లా ఉందో, ఏ విధంగా ఉందో. మనం అంతా కూడా పక్కాగా 100% మీకు ఇన్స్టాలేషన్ అనేది నెంబర్ 1గా చేయగలుగుతామండి. మన రామ్కి సోలార్ సర్వీసెస్కి ఉన్న మంచి గుడ్ హ్యాబిట్ అండి అది. మేము ఎక్కడ కూడా కస్టమర్స్కి కావాల్సిన విధంగానే మనం ఇన్స్టాలేషన్ అనేది చేస్తాం. ఇదిగోండి ప్యానల్స్ ఒకసారి చూడండి. ఇదిగోండి అల్యూమినియం ఫ్రేము ప్యానల్ చుట్టూ, కింద వచ్చేపాటికి టాంగ్ అండ్ గ్లాస్ అండి, 3.2 mm అండి, యాంటీ డస్ట్ ప్రూఫ్ ప్యానల్స్ అండి, అల్యూమినియం ఫ్రేము, వాటర్ ప్రూఫ్ అండి. ఇదిగోండి ఇన్స్టాలేషన్ చేసామండి రేకుల షెడ్ పైన. చూడండి ఏ విధంగా మనం ప్యానల్స్ అమర్చామో. 2 బిట్లుగా వేసామండి. ఇదిగోండి ప్యానల్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఎట్లా ఉందో, ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. కస్టమరు 2 చోట్ల ఏమన్నారండి, 2 ప్లాంట్లలాగా మనం సెట్ చేసామండి. ఇదిగోండి ప్యానల్ చూడండి, ప్యానల్ హైట్ కానీ ఏ విధంగా మనం ఇన్స్టాలేషన్ చేసామో. వైబ్రేషన్ ప్యానల్ ప్లస్ టాప్ కాన్ అండి, ఇది 575 వచ్చేపాటికి మన సుద్దపల్లిలో ఇన్స్టాలేషన్ చేసామని చెప్పాను కదండి. ఇదిగోండి ఇక్కడ ఒక 3 panels అను, ఇక్కడ ఒక 3 panels వేసామండి. మొత్తం 6 panels అండి, 6 panels. మనకు ఓన్లీ 4 hours ఇన్స్టాలేషన్ చేసామండి. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదిగోండి ఒకసారి
చూడండి, బోల్ట్ ఫిట్టింగ్ కానీ, దానికి స్క్రూ కానీ, స్ప్రింగ్ కానీ అన్నీ కూడా నెంబర్ వన్గా మనం ఇన్స్టాలేషన్ చేసామండి. ఇదిగోండి చూడండి, ప్యానల్కి ఎంత గ్యాప్ ఉంటుందో, ప్యానల్కి ఏ విధంగా మనం ఇన్స్టాలేషన్ చేసామో ఒకసారి చెక్ చేసుకోనండి. మీకు కూడా రేకుల షెడ్ అనేది ఉంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మేము రేకుల షెడ్ పైన చాలా చక్కగా ఇన్స్టాలేషన్ అనేది చేస్తాం. రేకుల షెడ్లు ఇప్పటికీ చాలా చేసామండి మనం. ఇదిగోండి మన స్పార్క్ లైటింగ్ అరెస్ట్ అండి. పిడుగులు కానీ ఇవన్నీ పడకుండా కూడా మనం దానిపైన మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నామండి. ఇది స్పార్క్ రాడ్ అండి. ఇది చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా మనకి పిడుగులు పడకుండా చేస్తుందండి ఇది. ఇదిగోండి సుద్దపల్లి లోపలండి, మెయిన్ రోడ్లోనండి ఇల్లు. స్పార్క్ అండి. మీకు సబ్సిడీకి కానీ దేనికైనా సరే 100% మేము గ్యారంటీ ఇస్తాం. మీ ప్యానల్స్కి కూడా 100% మేము గ్యారంటీ ఇస్తాం. మీకు ఎక్కడా కూడా డౌట్ లేకుండా కూడా మేము చేస్తామండి. మమ్మల్ని ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి. మీ నమ్మకానికి మాది భరోసా అండి. 100% వాటర్ ప్రూఫ్ వేస్తాం. మీకు -40 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 85 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉండే కెపాసిటీ గల ప్యానల్స్ అనేది వేస్తామండి. మీకు 185 స్పీడ్తో వచ్చిన గాలిని కూడా తట్టుకునే కెపాసిటీ గల ప్లాంట్ అనేది మనం నిర్మిస్తామండి. ఇదిగోండి ప్యానల్ చూడండి, మనకి వైరింగ్ కూడా వేసామండి. లోపల వైరింగ్ కూడా వేసామండి. ఇదిగోండి పాలిక్యాబ్ అండి. మొత్తం మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా పాలిక్యాబ్ మాత్రమే మనం వాడతామండి. ఎందుకంటే ఇండియాస్ నెంబర్ 1 వైర్ ఏమైనా ఉన్నాయని అంటే అది పాలిక్యాబ్ అండి. లైఫ్ టైం అచీవ్మెంట్ అండి అది. దానికన్నా నెంబర్ 1 అనేది నాకు తెలిసి బహుశా ఎక్కడ ఉండదు. ఇదిగోండి వాళ్ళు రేకుల మీద ఇట్లా ఈ విధంగా మనం ముందే వాళ్ళకి ప్లాన్ చెప్పేసేసి మన ఇంజనీర్స్ వెళ్ళి ముందే వాళ్ళకి ప్లాన్ చెప్పి ఈ విధంగా మనం రేకుల షెడ్ పైన ఇట్లా ఇన్స్టాలేషన్ చేస్తాం. ఇటు నుంచి ఇటు వైరింగ్ వచ్చిందని మొత్తం చెప్తామండి. చెప్పిన తర్వాత లైటింగ్ అరెస్ట్ కూడా మనం ముందుగానే చెప్పాం. పలానా చోట మనం బిగిస్తామండి, మీరు ఇక్కడ బిగించుకుంటే మీకు నెంబర్ 1గా బాగుంటుందని ముందే చెప్పాం. వాళ్ళు కూడా దానికి సహకరించే వాళ్ళు కూడా అన్ని విధాలుగా కూడా రేకుల షెడ్కి వేయించుకోవాలి. మేము కూడా చాలా ఎక్కువ కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం ప్రతి నెల అనే ఉద్దేశంతో వాళ్ళు కరెంటు బిల్లు 0 చేసుకుందాం అనే ఉద్దేశంతో మనల్ని కన్సల్ట్ అయ్యారండి. ఇదిగోండి మన ఇన్స్టాలేషన్ టీముని చూడండి, ఎంతో చక్కగా కూడా చేస్తున్నారండి. మీకు ప్రతి 4 నెలలకు ఒకసారి వచ్చి మా ఇన్స్టాలేషన్ టీం వాళ్ళు వచ్చి మన రామ్కి సోలార్ సర్వీసెస్ కంపెనీ తరపున ప్యానల్ అనేది ఎట్లా ఉంది అనేది మొత్తం చెక్ చేస్తారండి. వైరింగ్ కూడా మొత్తం చెక్ చేసి ప్రతి 4 నెలలకు ఒకసారి వచ్చి సర్వీస్ అనేది అందిస్తారు. అట్లాగే 5 సంవత్సరాల సర్వీస్ అనేది అందిస్తామండి మేము. మీకు మొదట్లో కేబుల్లో ఏ విధంగా కరెంట్ పాస్ అయిందో తర్వాత కూడా ఫ్యూచర్లో సెలవు వేసుకుంటే మా పొజిషన్ ఏంటని తండ్రి నాగరాజు గారు మమ్మల్ని అడిగారండి. ఆయనకి కూడా సార్ కూడా మేము అన్ని విధాల సపోర్ట్గా ఉంటాం. మీ ఫ్యూచర్లో స్లాబ్ వేసుకోవాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మేము ఇట్లాగే రిమూవ్ చేసి మళ్ళీ మీకు స్లాబ్ వేసిన తర్వాత కూడా ఇన్స్టాలేషన్